ఎంతో విద్వత్తు ఉన్నవాడు, ఎంతో వీరుడు. అక్కడ జరిగిన ఒక్క తప్పిదం, అధర్మం వైపు నిలబడ్డాడు. తనకి మంచి స్థానాన్ని కల్పించాడని దుర్యోధనుడు మంచి స్థానాన్ని కల్పించి మంచి మర్యాద చేసి మంచి పేరు వచ్చేట్టుగా ఇంకా సౌకర్యాలు అన్నీ కలిగించాడని ఆ ఒక్క కారణంతో ఆ స్నేహానికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి అని చెప్పి లాస్ట్ వరకు కూడా దుర్యోధన పక్షానే ఉన్నాడు. కానీ ఎంత మాట ఇచ్చినా ఆ కట్టుబడింది అధర్మం వైపు ఉండాల్సిన పరిస్థితులు తీసుకొస్తుంది అని అక్కడ ఆలోచన చేయకపోవడం వలన అంత గొప్ప సాక్షాత్ భగవంతుడికే వ్యతిరేకంగా ఉండాల్సి వచ్చింది. కాబట్టి అధర్మం వైపు ఉంటే భగవంతుడికి వ్యతిరేకంగా ఉన్నట్లు అనేది ఇక్కడ గ్రహించాలి అందరూ కూడా. ఎన్ని సౌకర్యాలు వస్తున్నా అధర్మం వైపు ఉంటే అది భగవంతుడికి కూడా వ్యతిరేకతలో ఉన్నట్లే. కాబట్టి కనుడిలాగా బాధలు పడాల్సి వస్తుంది.